హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సి మమ్మస్సి మీ క్లాస్ లైఫ్ ఎల్ టికెట్స్. స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కృష్ణ గారి బర్త్డే. ఆయన కొలాబ్స్ అయిన తర్వాత జరిగే సెకండ్ బర్త్డే. ఆయన బర్త్డే విషెస్గా కలేజా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది రిలీజ్లో. ఒక మాట అడుగుతున్నాం మీ అందరినీ, ఈరోజు కలేజా రిలీజ్ అవుతే పాలాభిషేకం మహేష్ బాబు చేస్తున్నారు కదా, అందరు హీరోస్. ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయింది. ఎండ్ ఆఫ్ ది మంత్ నా దగ్గర కూడా డబ్బులు లేవు, నేను ఎంతో కొంత అమౌంట్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. నేను ఎవరైనా అమౌంట్ అడిగితే సత్యసాయినంలో గోసేవలు ఉన్నాయి, అది కొంతమంది చూపించి అడిగితే ఇది ఫేక్, ఎవరైనా హెల్ప్ పొందే వాళ్ళు యూట్యూబ్లో కట్స్ పెడతారేంటి, అది ఫేక్ అన్నారు. ఇంకొకళ్ళు అనాథ ఆశ్రమం వాళ్ళు, పాపం వాళ్ళకి కళ్ళు గుడ్డుండవు, మాటలు వింపివు, చెవులు సంగ పనిచేయలేని వాళ్ళు, లేచి నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఇవ్వమంటే ఏదో ఒకటి చెప్తారు. ఈరోజు కలేజా రిలీజ్ అవుతే జనాలు అందరూ ఎగబడి చూసారు. నేను నటించి మీరు చూసిన అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఒక్కరికైనా పాలు ఇద్దాము, వాళ్ళ ఆకలి తీరుద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారా? వీడియోస్ అవి చేసి చూపిస్తుంటే సోది అంటారు. ఎలా అవుతుందండి సోది? ఒకవేళ నిజమవుతే ఎంత ప్రాబ్లం? ఇష్టం లేకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పండి, ఇచ్చే వాళ్ళు ఇవ్వండి, ఇష్టం లేని వాళ్ళు ఇవ్వండి. ఇలా వీడియోస్ సెండ్ చేసి ఇలా చేస్తుంటే మాత్రం మాట్లాడకండి. ఇంకొకటి, ఇంకొన్ని కంపెనీస్తో ఒక హెచ్ఆర్ గాడు ఉన్నాడు, నా బొచ్చు పీకలేమన్నాడు నన్ను అమెజాన్లో. వాడు చేయాల్సిన చెత్త పని అంతా చేశాడు, లైఫ్ ఇప్పుడు నిలబడింది. ఒకసారి పట్టించుకుంటేనే ఒక చెత్త బయటకు వచ్చింది, ఇంకోసారి పట్టించుకుంటే ఇంకెంత చెత్త బయటకు వస్తుందో అది రిపీట్ కాకుండా చాలా జాగ్రత్త పడి అందరికి వార్నింగ్స్ ఇస్తున్నారు అమెజాన్ ఈ కామర్స్లో. నేను మీ అందరికి ఒక హెల్ప్ చేస్తున్నాను. దయచేసి మీకు సత్యసాయి గోసేవ, ఇంకోటి అనాథ ఆశ్రమం ఉంది, దయచేసి మీరు చేతనవుతే మీకు ₹1, ₹5, ₹10, ₹50, ₹100 మీకు తోచినంత డబ్బు వాళ్ళకి ఇవ్వండి. కొంచెం ఒక ఆకలి నింపి వాళ్ళు అవుతారు. దయచేసి ఇలా వీడియో పెడుతుంటే డబ్బులు నాశనం చేయకండి, అది ఫేక్ వీడియోస్. ఎలా అవుతాయి అండ్ ఫేక్ పెడితే ఒక ఆయన 100 ఆవులను కాపాడుతున్నాడు సత్య అనే ఇన్స్టిట్యూట్స్లో. 100 ఆవుల్ని కాపాడుతున్నాడు. 80 వయసు. ఆయన ఇప్పుడు హెల్ప్ కంటూ బయటకు వచ్చాడు, ఆయన ఇప్పుడు హెల్ప్ కావాలంటూ. నేను కొంతమంది చూపించి అడిగితే చూద్దాంలే, తర్వాత కలేజా రిలీజ్ అవుతే మాత్రం జనాలు ఎగబడి చూస్తున్నారు ఈరోజు. ఇదేనా మీరు చేసే ఆ పాలాభిషేకం? ఒక అనాథ ఆకలి తీర్చండి, దేవుడు హర్షిస్తాడు. ఫ్యాన్స్ కూడా అలా ఫీల్ అవుతుంది. మీరు పాలాభిషేకాలు చేసేసి చొక్కాలు చించేసుకుని కొట్టుకునే బదులు ఒక ఆకలి అన్నుండి కాస్త ఒక ప్లేట్ పెడితే బాగుంటుంది. నేనే అందరి గురించి కాదు, కొంతమంది గురించి. ఏమో నాకు ఈ లిస్టులో అలాంటి వాళ్ళు తాకుతున్నారు. బయట కొంతమంది చూసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నేను సుమన్ టీవీకి చూపెట్టాను, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే, కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే కొంతమంది ఇలా అన్నారు. ఏది ఫేక్ కాదండి, 10% కరెక్ట్, 90% ఫేక్ ఉండొచ్చు, కానీ 10% ఎక్కడో కరెక్ట్ ఉంటుంది కదా. చేతనైన సాయం మీరు చేయలేరా? ఎంతో కొంత ఆలోచించండి. సుమన్ టీవీ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వండి. నేను సుమన్ టీవీ వాళ్ళకి అన్ని రిఫర్స్గా పంపించాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ 10 మందికి షేర్ చేయండి. ఇదే నేను లైక్లు కామెంట్స్ గురించి చెప్పట్లే, నేను వేరే వాళ్ళని ఏమని కించపరచట్లు కూడా. కొంతమంది నేను చూపెట్టి అడిగితే వాళ్ళు నాతో ఇలా అన్నారు. ప్లీజ్ మీ ఫేవరెట్ హీరోకి పాలాభిషేకం చేసేవాళ్ళు ఒక అనాథ ఆశ్రమానికి పాలు డొనేట్ చేయండి, అది ఎంతో పుణ్యం. ప్లీజ్ మీ అమ్మ నాన్న చూపెట్టే ఇలా చూపిస్తే చాలా మంచిది కదా. ₹10 నేలపాలు అయ్యేబల్లో ₹10 ఒక బాబు పాలు కడుపు నిండుతాయి కదా. అందరూ హీరోస్ ఫ్యాన్స్ కొంచెం ఆలోచించి అందరూ హీరోస్ మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో లైక్స్ కామెంట్స్ గురించి కాదు, ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా నాకు తెలపండి ప్లీజ్.